దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడిచ్చినటువంటి మరో నూతన దినమును బట్టి, ఈ శ్రేష్టమైనటువంటి అవకాశమును బట్టి దేవునికి వందనాలు. వేకప్ విత్ గాడ్ వారికి నా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఇది నాన్న మనం రెండవ దొంగ శిలువ మీద మాట్లాడిన రెండవ దొంగను గురించి కొద్దిగా జ్ఞానం చేసుకుందాము. మరి ఈయన గురించి లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం నుంచి 43వ వచనం వరకు చాలా విపులంగా విశదంగా వ్రాయబడి ఉంది. మనం కొంచెం ముందుకు వెళ్ళి గమనిస్తే మత్తయి సువార్త లో చెప్పబడినట్లుగా 27, 39వ వచనంలో 44వ వచనంలో చెప్పబడినట్లుగా ఇతను కూడా మొదటి దొంగ వలనే నేరస్తుడు, బందిపోటు దొంగ. మరి ఇతడు కూడా యేసు ప్రభువుని నిందించాడు. మరి అలాగా ఉన్నటువంటి వాడు ఒక్కసారిగా ఈ అధ్యాయానికి వచ్చేటప్పటికి 40వ వచనానికి వచ్చేటప్పటికి అనుకొనని మార్పు అతనిలో మనకు కనిపిస్తుంది. అంతవరకు నిందించిన వాడు, దూషించిన వాడు, మరి అపహాస్యం చేసిన వాడు ఒక్కసారిగా సడన్గా 40వ వచనంలో మనం చూస్తే, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా అని అనడం మనం గమనిస్తాము. అంటే శిలువ ఇతనిలో కలుగ చేసిన మార్పు. ప్రత్యేకంగా ఈ దొంగలో ఈ మార్పు ఎప్పుడు కలిగిందంటే, యేసు ప్రభు శిలువ మీద పలికిన మొదటి మాట వినిన తరువాత. దీని ముందు భాగంలో మనం చూస్తే 34వ వచనంలో యేసు ప్రభు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని ప్రార్థన చేయటం విన్నప్పుడు ఇతనిలో మార్పు రావడం ప్రారంభించింది. అప్పుడు అతను దూషిస్తూ ఉన్నటువంటి, ఇంకా కంటిన్యూస్గా దూషిస్తూ ఉన్నటువంటి మొదటి దొంగను చూసి, నీవు దేవునికి భయపడవా అని అడగడం మనం గమనిస్తాం. ఎప్పుడైతే యేసు తండ్రి అని దేవాది దేవుని సంబోధించాడో, వీరిని క్షమించుమని అడిగాడు, వెంటనే ఈ దొంగ అర్థం చేసుకున్నాడు. ఆయన దేవుడు అని, ఆయనకు భయపడాలి అని అర్థం చేసుకున్నట్లుగా మనం చూస్తాము. మరి అంతేకాకుండా అతను ఇంకో మాట అంటున్నాడు అదే వచనంలో, ఇది మనకైతే ఇది న్యాయమే అని చెప్తూ ఉన్నాడు. 41వ వచనానికి వచ్చేటప్పటికి ఈ దొంగ కన్విన్స్ అయ్యాడు, కన్విక్ట్ అయ్యాడు. మొట్టమొదటి మాట, శిలువ మీద పలికిన మొట్టమొదటి మాట ఈ దొంగలో గొప్ప మార్పును తీసుకొని వచ్చినట్లుగా చూస్తున్నాము. మరి ఇది న్యాయమే అంటున్నాడు, మనం చేసిన నేరానికి ఇది న్యాయమే అంటున్నాడు. అంతేకాకుండా ఇంకా ముందుకు వెళితే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము అని కూడా అంటున్నాడు. అంటే ఈ శిలువ మనకు కరెక్ట్ అయిన శిక్ష మనం చేసిన దానికి. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే తన తప్పును తాను ఒప్పుకుంటున్నాడు. ఒక పాపి రక్షించబడాలంటే చేయవలసిన మొట్టమొదటి కార్యం దేవునికి భయపడాలి. రెండవది తన తప్పును తాను ఒప్పుకోవాలి. ఇంకో పని చేశాడు ఆయన అదే వచనంలో, ఈయన ఏ తప్పిదమో చేయలేదని చెప్పి, ఏ తప్పిదం, యేసు ప్రభులో పాపము లేదు అని ఒప్పుకుంటున్నాడు. అంటే నేను పాపిని, నీవు పాపము లేని వాడవు, నన్ను క్షమించటానికి నీకు అధికారం కలదు అని ఒప్పుకుంటున్నాడు. ఇంకా తర్వాత ఈ దొంగను గురించి చూసినట్లయితే యేసు అని పిలుస్తున్నాడు. యేసు అంటే అర్థం రక్షకుడు అని అర్థం. అంటే నన్ను రక్షించు, రక్షకుడా నన్ను రక్షించు అని వేడుకోవడం మనం గమనిస్తున్నాం. మరి అంతేకాకుండా ఇంకో పని చేశాడంటే ఈయన ఏం చేశాడంటే, ఆ తర్వాత వచనంలో మనం చూసినట్లయితే, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అన్నాడంట. అంటే యేసు ప్రభు రక్షకుడని అర్థం చేసుకున్నాడు. రెండవది, ఆయనకు ఒక రాజ్యం ఉంది అని అర్థం చేసుకున్నాడు. మూడవది, ఆయన తిరిగి రాబోతున్నాడు అని కూడా అర్థం చేసుకున్నాడు. తిరిగి రాబోతున్నాడు కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకో అని అడుగుతూ ఉన్నాడు. మరి ఇది ఎంత గొప్ప మార్పు అనేది
ఈ మార్పు ఎలా కలిగింది అంటే శిలువ మీద యేసు పలికిన మొదటి మాటే అంత ఎఫెక్టివ్గా ఉంటే ఆ తర్వాత 6 మాటలు పలికాడు ఆయన. ఇంకా ఆ మాటతో 7 అన్నీ విన్నాడంట ఈ దొంగ. 7 మాటలు విన్నాడు. ఎందుకంటే యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా బ్రతికే ఉంటే వాళ్ళ కాళ్ళు విరగ్గొట్టారు సైనికులు. మనకది స్పష్టంగా వాక్యంలో వ్రాయబడి ఉంది. అంటే అంతవరకు వీరు వినే స్థితిలో ఉన్నారు. మరి వినినప్పుడు ఎంతవరకు మనం సరి అయిన రీతిలో యేసు శిలువకు స్పందిస్తూ ఉన్నాము. ప్రభు అయితే వెంటనే నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని అతనికి వాగ్దానం చేశాడు. తనతో సమానమైన స్థలాన్ని అతనికి ఇచ్చాడు. మొదటి నేరస్తుడు ఆయనతో సమానునిగా ఎంచుకున్నందుకు నశించిపోయాడు. కానీ ఈ దొంగ ఆయనను దేవునిగా ఎంచినందుకు దేవునితో సమానమైన స్థానాన్ని సంపాదించుకొని యేసుతో పాటు పరదేశంలో ఉండేటటువంటి అవకాశాన్ని పొందుకున్నాడు. మరి అటువంటి మార్పు శిలువ మీది మాటలు నీలో నాలో దేవుడు చేయునుగాక. ప్రభా మా దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు. ఈ రెండవ దొంగ నేర్పిన సత్యముల కొరకు నీకు వందనాలయ్యా. ప్రభా, మరి శిలువ మీద పలికిన మొట్టమొదటి మాట, ఆ సువార్త అతనిలో రక్షణ కార్యాన్ని జరిగించి అతని స్పందన అతనిని పరలోకానికి తీసుకొని వెళ్ళినట్లుగా మేము చూస్తున్నాం తండ్రి. ఈ శిలువను ధ్యానించినప్పుడెల్లా నాయన ఎవరో ఒకరు నాయన రక్షించబడి పరలోక రాజ్యంలో చేర్చబడాలని ఆశపడుతూ ఉన్నావు నాయన. అటువంటి కార్యమును జరిగించి నీ నామమును పైకెత్తుకొనమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.